హాయ్ గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు కాస్త నవ్వు బ్రో కిర్రాక్ కామెడీ షో. నవ్వు బ్రోలో ఈరోజు మనం చేసే కంటెంట్ ఏంటంటే అనుమానించే లవర్తో పడే కష్టాలు ఎలా ఉంటాయి. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ వాచ్ ఇట్. భయ్యా, మన లైఫ్లో మన పక్కింటి ఆంటీ మనకు డబ్బులు ఇచ్చి సాగిద్ది కదా, అలాంటి ఆంటీ ఉండకపోయినా పర్లేదు, కానీ అనుమానించే లవర్ మాత్రం అస్సలు ఉండకూడదు భయ్యా. అది నాకు లవర్ ఉంది భయ్యా. అసలు దీనికి ఎంత అనుమానం అంటే, ఒకరోజు పొద్దున్నే వెళ్ళా హాస్టల్ దగ్గరికి వెళ్తే షర్టు మీద ఒక వెంట్రుక ఉంది. వెంట్రుక తీసింది. హే ఏంటి నీ షర్టు మీద ఇంత పెద్ద వెంట్రుక ఉంది, నైట్ నా దగ్గరికి రాకుండా ఎక్కడికి వెళ్ళావు చెప్పు. రాత్రి మా నాన్న వేసుకెళ్ళాడు. ఎవరి దగ్గరికి వేసుకెళ్ళాడు నాకేం తెలుసు. స్టార్టింగ్లో బాగా చూసుకున్నావు, ఇప్పుడు నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు, నువ్వు దేన్నో లవ్ చేస్తున్నావు, దేంతో తిరుగుతున్నావు, నాకు తెలుసులే, నా మీద నీకు అనుమానం వస్తుంది, చెప్పు, నా మీద నీకు ప్రేమ తగ్గిపోయిందిలే. లేదే తగ్గలేదే. లేదు తగ్గిపోయింది. లేదే తగ్గలేదే. లేదు తగ్గిపోయింది. అలా ఎలా చెప్తావు తగ్గలేదని? అసలు ఉంటాయి కదా తగ్గడానికి. అయినా నువ్వు రాత్రి త్వరగా పడుకుంటా అని చెప్పావు కదా, 10 గంటలకే పడుకున్నావు కదా, 12 గంటల దాకా వాట్సాప్లో ఆన్లైన్లో ఏం చేస్తున్నావు? నువ్వు నాకన్నా 10 నిమిషాల ముందే పడుకున్నావుగా, 12 గంటల దాకా వాట్సాప్లో నువ్వేం చేస్తున్నావు? వంట చేస్తున్నావా? ఇది ఇలా ఉంటే సరే, ఇది నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, నన్ను పద్దాకులు అనుమానిస్తుంది కదా అని చెప్పి ఒకరోజు పార్క్ తీసుకెళ్ళా. పార్క్లో పల్లీలో మేవాడు, ఏమంటే బద్రి గారు ఈరోజు కూడా వచ్చారా అన్నాడు. అరే అమ్మాయి ఏడేందంటే చెప్పిండు అనుకున్నా. పక్కనే అమ్మాయి, అంటే ఈరోజు వచ్చావంటే నిన్న దేంతో వచ్చావు? నువ్వు నిన్న దేంతోనే వచ్చావులే. నేను అప్పుడే అనుకున్నా, మా ఫ్రెండ్ సంధ్య చెప్పింది నేను నమ్మొద్దని. ముందు నువ్వు దాన్ని నమ్మొద్దు, నేను పార్క్ వచ్చింది దాంతోనే. అయిపోయింది. ఇది అయిపోతే సాయంత్రం అయింది. నా ఆఫీస్ 5 గంటలకు అయిపోద్ది. 5:30 అయింది, నేను ఫోన్ చేయాల. 6 అయింది, నేను ఫోన్ చేయాల. 7 గంటలకు నాకు ఫోన్ వచ్చింది. అవును, నేను ఆఫీస్ 5 o'clock క్లోజ్ కదా, ఇప్పుడు 7 అయింది. ఈ 2 hours ఏం చేసావు చెప్పు. పక్కంటి పంకజానికి కడుగు చేశాను. ఇదిలా ఉంటే అసలు ఎప్పుడన్నా ఫోన్ బిజీ వచ్చిందనుకో, అసలు వీలు పెట్టి టార్చర్ అంతా ఇంత ఉండదు. ఓ రోజు నా ఫోన్ బిజీ వచ్చింది. ఫోన్ చేసింది నాకు, నా ఫోన్ బిజీ వచ్చింది. ఏంటి నీ ఫోన్ బిజీ వస్తుంది, ఎవరితో మాట్లాడుతున్నావు? లేదు నేను ఎవరితో మాట్లాడలేదు. లేదు నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నావు చెప్పు. లేదు నేను ఎవరితో మాట్లాడట్లేదు. ఎవరితో మాట్లాడిపోతే ఫోన్ బిజీ ఎందుకు వచ్చింది? ఉండు మా అమ్మకు కాల్ చేస్తా. చెప్పుకో, నాకేం భయం లేదు. ఎందుకు? నేను ఇప్పుడుదా ఫోన్ మాట్లాడేది మీ అమ్మతో, నాకేం భయం. ఇదిగో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ప్రేమించే వాళ్ళని అనుమానించవచ్చు, కానీ అనుమానించే వాళ్ళని ప్రేమించకూడదు. అది గాయస్ ఈరోజు ఎపిసోడ్లో కోడ్ ఏంటంటే 6962. అది గాయస్, మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. బాయ్ గాయస్.